ఏమిటయ్యా మాట్లాడు? ఎంతో పేరు ప్రఖ్యాతులు గల మన పార్టీ మీద ఇంత అసంతృప్తి చెలరేగిందంటే, ఆ భారత్ నీ నియోజకవర్గంలో ఇంత అలజడి లేవదీస్తుందంటే ఇందులో నీ బాధ్యత ఏమీ లేదంటావా? మేము నిర్దోషులమని కోర్టు వారిచ్చిన తీర్పును మించి ఎక్కువగా మీకేం చెప్పగలను? కోర్టు తీర్పుల కన్నా ప్రజా తీర్పు మన పార్టీ మనవుడికి అవసరమని మీకు తెలియదా? మీరేం చేస్తారో మాకు అనవసరం. మీ వల్ల మన పార్టీ మీద ప్రజలకు కలిగిన దురభిమానం మీరే పోగొట్టాలి. మీ మీద సాగుతున్న ఉద్యమాన్ని మీరే ఆపాలి. చూడు, నీకు వారం రోజులు గడువిస్తున్నావు. గడువు లోపల మన పార్టీకి ఉన్న అప్రతిష్ట పోగొట్టి నీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు తీసుకురాకపోతే నిన్ను పార్టీ నుంచి బహిష్కరించ తప్పదు. అసలే మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజల్లో ఎలాంటి దురభిప్రాయం ఉందో నీకు తెలుసు. లాకప్ మర్డర్స్ అని, మానభంగాలని, దురాగతాలని అటు ప్రజలు ఇటు న్యూస్ పేపర్స్ మన మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆడది ఒంటరిగా తెగించి పోలీసులు అన్యాయం చేశారంటూ వీధుల్ని, మండలాల్ని, జిల్లాల్ని, చివరికి రాష్ట్రాన్ని కదిలించిందంటే మనం సిగ్గుతో తల వంచుకోవాలి. సార్, అది ఐ డోంట్ వాంట్ ఎనీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ యూ. వారం రోజుల లోపల భారత చేస్తున్న ఉద్యమాన్ని ఆపి నువ్వు నిర్దోషమని ప్రజలకు తెలియచెప్పాలి. మన డిపార్ట్మెంట్ పై ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి శాంతి భద్రతలు నెలకొన్నట్టు చేయాలి. అదర్వైజ్ యూ విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. ఒక్క ఆడదాని మూలంగా ఇటు పార్టీలో అటు ప్రజల్లో నా పేరుకు చీడ పట్టింది, నా పొజిషన్ కే చెదలు పట్టింది. ఏదో ఒకటి చెయ్యకపోతే పదవి లేక నువ్వు, పవర్ లేక నేను, ఒకరి తల ఒకరం పట్టుకొని ఏడవాల్సి వస్తుంది. చూడు బావుమర్ది, దాని వెంట జైలు కొట్టుకుంటూ తిరుగుతున్న జనమే దాన్ని చీకొట్టాలి. దానికి సానుభూతి చూపిస్తున్న అధికారులే దాన్ని చీదరించుకోవాలి. అందుకు మార్గం ఒక్కటే.
మిస్టర్ జగన్, వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి జరిగిన సన్మానం సార్. లా అండ్ ఆర్డర్ ఎంత బ్యాడ్ పొజిషన్ లో ఉందో నన్ను చూడండి సార్. అది అది ఆ భారతి నన్ను చంపాలని చూసింది సార్. షీ ట్రై టు కిల్ మీ సార్. మన పోలీస్ స్టేషన్ కూడా బ్లాస్ట్ చేసింది సార్. ఆ భారతి ఎవరో కాదు సార్, షీస్ అ టెర్రరిస్ట్. అది తీవ్రవాది. వాట్ డు యు మీన్? నిజం సార్, తన భర్త నేను చంపేశాను కసితో అది తీవ్రవాదులతో చేతులు కలిపి మనల్ని దెబ్బతీయాలని చూస్తాం సార్. నన్ను పిలిచేయడానికి ప్లాన్ చేసింది సార్. తను తీవ్రవాది అయిన విషయం తెలియకుండా ఉండడానికి యాజిటేషన్ జరిపింది సార్. పబ్లిక్ సింపతి కోసమే అది ఆ పని చేసింది సార్. ఇవిగో సార్, ఇవన్నీ అది తీవ్రవాది అని చెప్పడానికి సాక్ష్యాలు సార్. చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారో చెప్పండి సార్. ప్లీజ్ సేవ్ మై సిన్సియారిటీ. సేవ్ ద పీపుల్ ఫ్రమ్ టెర్రరిజం. సేవ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్. మిస్టర్ జగన్, నీ ఆవేదన నాకు అర్థమైంది. ఆడదని ఆలోచిస్తే పరిస్థితులు చేతులు దాటిపోతాయి. నీకెంత పోలీస్ ఫోర్స్ కావాలో తీసుకెళ్లి ఆ భారత్ను అరెస్ట్ చేసి వెంటనే కేసు పుటప్ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తీవ్రవాద కార్యకలాపాల్లో తన భర్తను పోగొట్టుకున్న భారతి తన భర్త రాజా ఆశయాల సాధన కోసం తాను కూడా ఉద్యమంలో భాగంగా తయారైందని కోర్టు వారు నమ్మారు. పబ్లిక్ రోడ్ల ఎస్ఐ మీద భారతి జరిపిన దౌర్జన్యం, పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి, ఆమె ఇంట్లో దొరికిన మారణాయుధాలు ఇందుకు సాక్ష్యం. మాతృత్వపు మమకారం పంచవలసిన స్త్రీలో దానవత్వపు మారణ హోమం పెరగడం నిజంగా దురదృష్టం. కాబట్టి ముద్దాయి భారతీదేవికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 121A 122 సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. భారతి పగరు ఇలాగే పొంగింది. 5 ఏళ్ల జైలు శిక్షతో చల్లారింది. అందుకే ఈ పార్టీ. ఇది మా ఇద్దరి విజయం కాదు, మన అందరి విజయం. ఎమ్మెల్యేగా ఉన్న తమరు మహిళా సంక్షేమ మంత్రికి అవడం సర్వే మహిళా జన సుఖినో భవంతు. అలాగే శ్రీ జగన్ గారు సిఐగా ప్రమోట్ కావడం నిజాయితీ గల అధికారానికి ఒక గుర్తింపు. ఈ శుభ సందర్భంలో మా కళాశాల ఆవరణలో మీ చేతుల మీదుగా ఝాన్సీ రాణి విగ్రహావిష్కరణ జరగాలి. మిమ్మల్ని బ్రహ్మాండంగా ఊరేగించడానికి విజయవాడ నుండి వేషాలు వేసేవాళ్ళను, రాజమండ్రి నుంచి బాణాసంచ కాల్చే వాళ్ళని పిలిపించాం. అందుకే ఈ ఆనంద సమయంలో అందరూ తాగండి, తినండి, అనుభవించండి.